హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఐపీఎల్ సీజన్ అనేది అర్ధాంతరంగా ముగిసిపోతుందేమో అని భయపడుతూ ఉంటే బీసీసీఐ వాళ్ళు May 17 నుంచి రీషెడ్యూల్ చేసి మరి మిగతా 17 మ్యాచెస్ని జరపబోతున్నామని ఒక తీయటి కబుర్ని అయితే అనౌన్స్ చేశారు. బట్ మ్యాచెస్ని రీషెడ్యూల్ చేశారు కానీ ఈ రీషెడ్యూలింగ్ వల్ల పెద్ద చిక్కొచ్చి పడింది. ఇంతకుముందు May 25తో ఫైనల్ అయితే ముగిసేది, ఇప్పుడు ఆ ఫైనల్ కాస్త June 3కు పెరిగిపోయింది. ఇప్పటికే ఫారినర్స్ ఆల్రెడీ వార్ దెబ్బకు బెంబేలెత్తిపోయి తట్టాబేడ సర్దేసుకొని వాళ్ళ కంట్రీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి వస్తారా రారా అని ఆలోచిస్తుంటే ఇప్పుడు ఈ లీగ్ని ఎక్స్టెండ్ చేయడంతో June 11న ఫైనల్ ఆడబోయే ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అందరూ త్వరగానే వాళ్ళ స్వదేశాలకు వెళ్ళిపోయి వాళ్ళ టెస్ట్ స్క్వాడ్తో హాజరు కావాలనుకుంటారు. అఫ్ కోర్స్ ఈ వార్ గ్యాప్లో ఎవరైతే ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారో వాళ్ళలో కొంతమంది ప్లేయర్స్ని రిక్కీ పాంటింగ్ మోటివేట్ చేసి ఇండియాలోనే ఉంచేసినప్పటికీ May 27 తర్వాత వెళ్ళబోయే ప్లేయర్స్ని మటుకు అతను ఆపడానికి కుదరదు. ఎందుకంటే మనం 2 నెలల పాటు ఆడుకునే ఈ ఐపీఎల్ ఎంత ఇంపార్టెంటో 2 ఏళ్ల పాటు ఎన్నో సిరీస్ని ఎన్నో టీమ్స్ని దాటుకొని ఫైనల్స్ వరకు చేరుకున్న టీమ్స్ కూడా ఈ WTC ఫైనల్ అంతే ఇంపార్టెంట్. అందుకని ఆ ప్లేయర్స్ వాళ్ళ దేశాలకి వెళ్ళిపోతారు అంటే బీసీసీఐ వాళ్ళు దానికి నో చెప్పలేరు. అండ్ ఆ ప్లేయర్స్ కూడా అరేరే ఈసారి తప్పు కొట్టడానికి మా టీమ్స్కి చాలా హెవీ ఛాన్సెస్ ఉన్నాయి, సో మేము ఇక్కడే ఉండిపోతాము, దేశం కన్నా ఎక్కువ ఐపీఎల్ని ప్రేమిస్తాము అన్నా కూడా వాళ్ళ సొంత క్రికెట్ బోర్డ్స్ ఊరుకోవు. అందుకని ఆ ప్లేయర్స్ అందరూ May 27 తర్వాత వెళ్ళిపోక తప్పది. 100% అని చెప్పను, 99% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్లో ఇంకా 6 టీమ్స్ ఉన్నాయి. అందులో 2 టీమ్స్కి మటుకు ఈసారి కప్పు కొట్టే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 టీమ్స్లోనే కీలకమైన ఆస్ట్రేలియన్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఉన్నారు. ఓవరాల్గా వాళ్ళు గనక వెళ్ళిపోతే పొటెన్షియల్ రీప్లేస్మెంట్స్ ఏం తీసుకోవాలి, వాళ్ళు వెళ్ళిపోతే ఎంతవరకు ఆ టీమ్స్ నష్టపోతాయని. సో ఇలా ఓవరాల్గా ఆ 6 టీమ్స్లో ఉన్న ప్లేయర్స్ వెళ్ళిపోతే చేంజెస్ ఏంటో అన్నీ తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ పాయింట్ మిస్ చేయకుండా వీడియో మటుకు ఎండ్ వరకు చూసండి. ఏ పాయింట్ అయినా నచ్చితే మీకు లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 టీమ్స్ ప్లే ఆఫ్ రేస్లో ఏ ఉన్నాయి అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్. సో ఈ 6 టీముల్లోకెల్లా చాలా ఎఫెక్ట్ అయ్యే టీం ఏదైనా ఉందంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సీజన్ 18లో టైటిల్ తప్పకుండా ఆర్సీబీనే గెలుస్తుంది అన్నట్టుగా జాస్ హెజ్లవుడ్ బౌలింగ్ వేస్తూ వచ్చాడు. ఆడింది 10 మ్యాచెస్ అయినప్పటికీ 18 వికెట్లు తీసి పేస్ బౌలింగ్ అటాక్ ని లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటున్నట్టు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఏదో నిగిల్ వచ్చింది, ఆ నిగిల్ ఈ వార్ బ్రేక్ లో సెట్ చేసుకుని వారు వన్ సైడ్ చేసే విధంగా వారుకు సిద్ధమై వస్తాడనుకుంటే ఇప్పుడు ఇతను మిగిలి ఉన్న మ్యాచెస్ కి అందుబాటులో లేకుండా పోవడానికి మెజారిటీ ఆఫ్ ది ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకని హెజ్లవుడ్ లేకపోతే ఎవరిని కన్సిడర్ చేయాలి అంటే ఎంగిడిని కూడా కన్సిడర్ చేయలేము, ఎందుకంటే అతను కూడా సౌత్ ఆఫ్రికన్ స్క్వాడ్ లో WTC ఫైనల్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు. సో వీళ్ళిద్దరిని తప్పిచేసే మిగిలి ఉన్న ఏకైక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారా. ఎకానమీ కూడా ఎక్కువ ఉంది, వికెట్స్ కూడా తక్కువే ఉన్నాయి. సో ఇతని పైన అంత రిలే కాలేం, బట్ తప్పదు, వేరే ఆప్షన్స్ ఏవీ లేవు. సో కాస్త ప్రెషర్ రోమరో షెపర్డ్ పైన కూడా పడబోతుంది, ఎందుకంటే తను గనక రన్స్ ఎక్కువ లీక్ చేస్తే అప్పుడు మిగతా ఓవర్స్ అందించాల్సింది షెపర్డే. ఏదేమైనా హెజ్లవుడ్ లేని లోటు మటుకు ఎవ్వరూ తీర్చలేరేమో అని నా పర్సనల్ ఒపీనియన్. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ తెలియజేయండి. ఇక గుజరాత్ టైటన్స్ సంగతి ఏంటి అంటే కగీసో రబడా వీళ్ళ టీంలో ఒకప్పుడు కీలకమైన ప్లేయర్ ఏమో ఏది సీజన్ స్టార్టింగ్ లో, బట్ ఇప్పుడైతే కీలకమైన ప్లేయర్ కాదు. ఎందుకంటే అతను డోపింగ్ టెస్ట్ లో దొరికిపోయాక 2 మ్యాచ్ల తర్వాత సీజన్ దూరం అయిపోయినప్పటి నుంచి గుజరాత్ టైటన్స్ వాళ్ళు రబ్బడాని లేకుండానే మంచి ప్లేయింగ్ లో ఫామ్ చేసుకుని అద్భుతమైన పేస్ బౌలింగ్ అటాక్ అయితే బిల్డ్ చేసుకున్నారు. సో ఇప్పుడు రబడా మిస్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. అయినప్పటికీ తెలిసిందే కదా, రబడా లాంటి బౌలర్ ని ఎవరైనా ప్లేయింగ్ లెవెన్ లో పెట్టుకోవాలని అనుకుంటారో అనవసరంగా అతన్ని బయట గానీ లేదా పక్కకు గానీ వెళ్ళిపోవాలి అని అనుకోరు. సో ఏదేమైనా రబడా మిస్ అవడం కాస్త ఎఫెక్టే పడుతుంది, బట్ ఇషాంత్ శర్మతో ఆ ఎఫెక్ట్ అయితే పూర్తి చేసేయచ్చు. ఇక గుజరాత్ టైటన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తర్వాత ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ మేజర్గా ఎవరికి ఉన్నాయంటే పంజాబ్ కింగ్స్. అందుకనే కదా రిక్కీ పాంటింగ్ చాలా మోటివేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ రిక్కీ పాంటింగ్ తన సొంత దేశానికి వెళ్ళిపోదాం అనుకున్నా కూడా లాస్ట్ మూమెంట్లో వార్ ఏమొద్దు సీజ్ ఫైర్ ప్రకటించేసిన విషయం తెలియడంతో ఫ్లైట్ నుంచి కూడా దిగొచ్చేశాడు. సో అంతగా డెడికేషన్ చూపిస్తున్నాడు. అయినా కూడా ఈసారి రిక్కీ పాంటింగ్ టీంకే కష్టాలు తప్పవేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది గొప్ప జాస్ ఇంగ్లీష్ చాలా అద్భుతంగా మిడిల్ ఆర్డర్లో ఆడుతూ వచ్చాడు.
లాస్ట్ రీసెంట్ మ్యాచెస్ నుంచి. ఫస్ట్లో అంత బాగా ఆడలేకపోయినా కూడా నంబర్ 3 ప్రమోషన్ ఇచ్చాక ఒక మ్యాచ్ బాగా అన్నట్లు గుర్తుంది. 13 బాల్స్లోనో 14 బాల్స్లోనో 30+ రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో ఇప్పుడు జాష్ ఇంగ్లీష్ టెస్ట్ స్క్వాడ్లో ఆ ఫైనల్ స్క్వాడ్లో ఉన్నాడు కాబట్టి అతను మోస్ట్ లైక్లీ ఆ లాస్ట్ ప్లే ఆఫ్ మ్యాచెస్ అయితే మిస్ అవుతాడు. ఇతను ఒకటేనా అంటే ఇతను ఒకటే కాదు, మార్కో జాన్సన్ కూడా సౌత్ ఆఫ్రికా స్క్వాడ్లో కీలకమైన ప్లేయర్ కాబట్టి అతను కూడా త్వరగానే వెళ్ళిపోతాడు. అందుకనే ఇద్దరు కీలకమైన ప్లేయర్లు మిస్ అయ్యారు కాబట్టి నేను రిక్కీ పాంటింగ్ టీంకి కష్టాలు తప్పవన్నాను. లైక్లీ రీప్లేస్మెంట్స్ ఉన్నప్పటికీ బట్ అంత ఎఫెక్టివ్గా కనిపించేమో అని నా ఒపీనియన్. అక్కడ జాష్ ఇంగ్లీష్ బదులు మాథ్యూ ఓవెన్ని తీసుకోవచ్చు, బట్ ఓవెన్కి ఇంటర్నేషనల్లో అంత పెద్ద స్ట్రైక్ రేటు అండ్ అంత పెద్ద రన్స్ అయితే లేవు. అతనికి ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా. సో అతను బిగ్ బాస్ లీగ్లో ఆడినదానికి కన్సిడర్ చేసి ఏమైనా ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకొస్తే సరిపోతుంది. బట్ చెప్పలేం అతను ఎలా ఆడతాడు అనేది. ఇక అక్కడ మార్కో జాన్సన్ బదులు జావియర్ బాట్లెట్ని తీసుకుంటే సరిపోతుంది. మరొక ఆస్ట్రేలియన్. రిక్కీ పాంటింగ్ పర్సనల్గా హ్యాపీ అయినప్పటికీ ప్రొఫెషనల్గా అంత హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే టీమ్ కాంబినేషన్ దెబ్బతింటుంది కాబట్టి. ఇక మిగిలి ఉన్న టీం సంగతి ఏంటి అంటే లక్నో సూపర్ జైంట్స్లో టాప్ ఆర్డర్ అద్భుతంగా ఫామ్లో ఉంటుంది అనుకుంటే బట్ ఇప్పుడు టాప్ ఆర్డర్లో కీలకమైన ప్లేయర్ ఎడెన్ మార్క్రమ్ అందుబాటులో ఉండకుండా లాస్ట్ ఆఫ్ ఫేజ్ ప్లే ఆఫ్ ఫేజ్కి అయితే అందుబాటులో ఉండకుండా వెళ్ళిపోతారు. అతనికి రీప్లేస్మెంట్గా కూడా పెద్ద ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. మాథ్యూ బ్రేస్కిన్ తీసుకోవచ్చు, బట్ అతనికి ఇంటర్నేషనల్ మ్యాచెస్ 10 ఆడాడు. అందులో కేవలం 122 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది, రన్స్ కూడా 150 ఉన్నాయి. సో పొటెన్షియల్ రీప్లేస్మెంట్ అయితే కాదు. ఇతని బదులు ఇండియన్ ఓపెనర్ హర్షిన్ కుల్కర్ని ట్రై చేస్తే బాగుంటుంది. ఇక ఫైనల్గా చాలా ఎఫెక్ట్ అయ్యే టీమ్స్లో ఇంకొక టీం ఏది అంటే ఢిల్లీ క్యాపిటల్స్. పైన చెప్పుకున్న అన్ని టీమ్స్ కన్నా ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ కీలకమైన ఫినిషర్ ట్రిస్టన్ స్టబ్స్తో పాటు వాళ్ళ టీంలో మేజర్ పేస్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ కూడా అందుబాటులో ఉండకుండా పోవడానికి అవకాశాలు ఉన్నాయి. మిచెల్ స్టార్క్ తెలిసిందే కదా, ప్లే ఆఫ్ సెంటర్ రెచ్చిపోతూ బౌలింగ్ వేస్తాడు. సో ఇప్పుడు ఆ మిచెల్ స్టార్క్ అందుబాటులో ఉన్నాడు. ఇతనికి పొటెన్షియల్ రీప్లేస్మెంట్ కూడా వాళ్ళ స్క్వాడ్లో అయితే ఏమీ లేవు. సో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయిన మోహిత్ శర్మని ప్లేయింగ్ లెవెన్లో ఆడించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేవాడు కదా, ఇప్పుడు నటరాజన్ కూడా వచ్చేసాడు కాబట్టి కాస్త పర్లేదనే చెప్పాలి వాళ్ళ పేస్ అటాక్. ఇక ట్రిస్టన్ స్టబ్స్ సంగతి ఏంటి అంటే అతనికి లైక్లీ రీప్లేస్మెంట్ డొనోవన్ ఫెరారా. అంత హిట్టింగ్ ఇవ్వకపోయినప్పటికీ బట్ కొంచెం రిలే అయితే కావచ్చు అతను. మనకి ఎంఐ సంగతి ఏంటి అంటే ఒకేసారి వాళ్ళ ఇద్దరు కీలకమైన ప్లేయర్స్ అందుబాటులో లేకుండా పోతున్నారు. ఒక రైన్ రిగిల్టన్ అయితే మరొకరు కార్బన్ బాష్. కార్బన్ బాష్కి మంచి రీప్లేస్మెంట్గా డూవన్ జాకబ్ స్క్వాడ్లో అవైలబుల్గా ఉన్నప్పటికీ రైన్ రిగిల్టన్కి రీప్లేస్మెంట్గా ఏ మంచి ఫారెన్ బ్యాటర్ అయితే అందుబాటులో లేరు. అందుకే వాళ్ళు ఏం చేసే బాగుంటుందంటే రోహిత్ శర్మతో పాటు విలియన్తో ఓపెనింగ్ చేయించి మిడిల్ ఆర్డర్లో ఇండియన్ బ్యాటర్ అయిన రాబిన్ మిన్స్తో సెట్ చేసుకుంటేనే సరిపోతుంది. లేదంటే ఇంతకు మించి పెద్దగా రీప్లేస్మెంట్స్ అయితే ఏవీ లేవు. సో ఓవరాల్గా ఇవి 6 టీమ్స్ యొక్క చేంజెస్ అయితే. దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ తెలియజేయండి. ఇది వీడియో నెక్స్ట్ కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.